కేరళ తిరువనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు జరపడంపై వామపక్ష కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈడీ అధికారుల వాహనాన్ని ధ్వంసం చేశారు. భారీగా పోలీసులు మోహరించినా వారి వలయాన్ని ఛేదించుకుంటూ లెఫ్ట్ కార్యకర్తలు ఈడీ వాహనంపై దాడి చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ దాడిలో పాల్గొన్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు కార్యకర్తలు సంయమనం పాటించారని విజయన్ విజ్ఞప్తి చేశారు. ఇక ఇవాళ పినరయి విజయన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలకు దిగింది. విజయన్ తో పాటు బంధువుల ఇల్లు, కార్యాలయాలపై ఈ ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ సోదాలకు దిగింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రిటైల్ లిమిటెడ్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ఈడీ బృందాలు సోదాలు జరుపుతుంది. ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద నిధుల మార్పిడి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఇక కొచ్చిన్ మినరల్స్ అండ్ రిటైల్ లిమిటెడ్ నుంచి ఎక్స్లాజిక్ సొల్యూషన్ సంస్థకు 2,73,00,000 రూపాయలు దక్కాయి. దానికి బదులుగా ఎలాంటి ఐటీ సేవలు అందించలేదు. సో ఈ ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ విజయన్ కుమార్తె టీ వీణకు చెందిన కంపెనీ. 2 సంస్థల మధ్య అధికారిక ఒప్పందం ఉన్నప్పటికీ అవి మోసపూరితంగా ఉన్నాయని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ తన అభియోగాల్లో పేర్కొంది. ఇక 2023 ఆగస్టులో ఆ అంశం వెలుగులోకి వచ్చింది. 2017 నుంచి 2020 మధ్యలో CMRL నుంచి 1,72,00,000 రూపాయలు పొందినట్లుగా ఆరోపణలున్నాయి. ఆ నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని SFIOకు గతంలోనే కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. ఈ కేసు విషయంలో వీణాపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇక ఈ క్రమంలోనే మాజీ సీఎం నివాసం సహా పలు ప్రాంతాల్లో నేడు ఈడీ సోదాలు చేపట్టింది. కోయికోడ్లోని మాజీ మంత్రి మహ్మద్ రియాజ్ నివాసం పైన ఈ దాడులు జరిపింది. ఇక ఇప్పటిదాకా జరిగిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ కు చెందిన ఎక్సలాజిక్ కంపెనీకి అందించని సేవలకు ₹1,00,000 చెల్లించారని SFIO కనుగొన్న నేపథ్యంలో ఈడీ కూడా తన దర్యాప్తును ప్రారంభించింది. ఇక ఈ కేసులో తమకు సమన్లు జారీ చేసే సోదాలు నిర్వహించిన తర్వాత విచారణ పేరుతో తమను హింసిస్తున్నారని, కంపెనీపై ఈడీ దర్యాప్తు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంటూ అధికారులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈడీ దర్యాప్తును రద్దు చేసేందుకు హైకోర్టు నిన్న నిరాకరించింది. ఈ క్రమంలో ఈడీ దాడులు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే సమయంలో వామపక్ష పార్టీల కార్యకర్తలు దాడికి దిగడంతో మాజీ సీఎం ఇంటి పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.